హలో, వెల్కమ్ టు లక్ష్మిప్రభువ్లాగ్స్. నేను మీ లక్ష్మి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. మరో రెసిపీతో వచ్చా. అదేంటంటే వంకాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తా పదండి. వంకాయ పెరుగు పచ్చడి కావాల్సిన పదార్థాలండి. ఒక 200 గ్రాముల వంకాయలు తీసుకున్నా, ఒక 7-8 పచ్చిమిరపకాయలు, ఈ కప్పుతోటి ఒక కప్పు పెరుగు తీసుకున్నాండి. ఈ పెరుగును మనం ఇందులో పోసేసుకొని మజ్జిగ దాంతో ఇలా గిల్ల కొట్టుకోవాలి. ఇది ఇలా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకుని ఇలా సన్నగా ముక్కలు రౌండ్గా చేసేసుకోవాలి. మన ఇష్టం, రౌండ్గా చేసుకోవచ్చు, పొడుగ్గా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తున్నా రౌండ్గా. ఇలా చేసేసుకొని పుచ్చులు లేకుండా చూసుకోండి, ఎందుకంటే వంకాయలల్లో పుచ్చులు ఉంటాయి. మనకు పుచ్చులు తగిలినాయి అంటే పచ్చడి అంతా ఖరాబు. ఇలా అన్నీ కట్ చేసుకోవాలండి. అయిపోయింది. మనం ఈ ముక్కలన్నిటినీ నూనెలో వేపుకుందాం పదండి. స్టవ్ ముట్టించుకొని నూనె పెట్టేసుకోవాలి. నూనె వేడెక్కిందండి. కొద్దిగా నూనె వేసుకోవాలి, మిరపకాయలు వేసుకోవాలి, వంకాయలు వేసుకోవాలి, చింతపండు కూడా వేసుకోవాలి. అందులో కొంచెం దూరం వేసేటట్టు వేసుకోవాలండి నూనెలో. వంకాయను పచ్చిమిరపకాయలు నూనెలో ఉడికిపోయినాయండి. ఇంకా మనం స్టవ్ బంద్ చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఈ వంకాయలు పచ్చిమిరపకాయలు చల్లారినాక మనం మిక్సీ పట్టుకుందామండి. వంకాయ పచ్చిమిరపకాయ చల్లగా అయిపోయినాయండి. మనం మిక్సీ జార్లు వేసుకొని పేస్ట్ చేసుకుందాం. కొంచెం జీలకర్ర వేయాలండి, ఇలా పట్టుకోవాలి. ఇది ఇప్పుడు మనం పెరుగులో చేసుకుందాం. ఈ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు అండి. ఇది బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఇది ఇలా కలుపుకొని మనము దీనికి తాలింపు పెట్టుకుందామండి. గంట తాలింపు వేస్తామండి. ఇప్పుడు గంట తాలింపు వేస్తాను నేను. గంట వేడెక్కిందండి. మనం కొద్దిగా నూనె వేసుకోవాలి, తాలింపు గింజలు, అలాగే 2 మిరపకాయలు తుంపేసుకోవాలి, కొద్దిగా ఇంగువండి. స్టవ్ బంద్ చేసుకుందామండి. స్టవ్ బంద్ చేసుకొని మనం ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. తాలింపును వంకాయ పెరుగు పచ్చడిలో వేసేసుకోవాలండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, ఇది మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇంతేనండి, వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలకు చపాతీకి చాలా బాగుంటుందండి. నేను టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. సూపర్ టేస్ట్ ఉందండి. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచిగా వంటతోని మీ ముందుకు వస్తా. బాయ్.